చందమామ కథ. గుడ్డి న్యాయం. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు మోతుబరి, చిన్నవాడు పేద రైతు. చిన్నవాడు ఒకసారి పొలానికి మన్ను తోలవలసి వచ్చి అన్న దగ్గరికి వెళ్ళి ఎడ్లు బండి ఇవ్వమని అడిగాడు. ఎడ్లకు బాగా ఉలవలు పెట్టి చీకటి పడేలోగా బండి ఒప్పగించే షరతు మీద అన్న ఒప్పుకున్నాడు. తమ్ముడు పని ముగించుకొని బండి అన్న ఇంటికి తొందరగా తోలుకురావటంలో అజాగ్రత్త వల్ల ఒక ఎద్దు కొమ్ము గోడకు తగిలి అది దాదాపు మొదలంట విరిగిపోయింది. అన్న తమ్ముడిపై కోపించి వాద్యం చేయదలిచాడు. న్యాయాధికారి పొరుగు బస్తీలో ఉన్నాడు. అప్పటికప్పుడే బయలుదేరి అన్నదమ్ములిద్దరూ ఆ గ్రామానికి వెళ్లారు. ఆ ఊరి పెద్ద రైతు ఇంట్లో ఆ రాత్రికి ఉన్నారు. పెద్ద రైతు అన్నను చాలా మర్యాద చేశాడు గాని తమ్ముణ్ణి పలకరించనైనా లేదు. తమ్ముడు మధ్య ఇంట్లో ఒక బల్ల మీద పడుకున్నాడు. అలసిపోయి ఉండటం చేత అతనికి కాస్త కునుకు పట్టింది. కలత నిద్రలో అతడు బల్ల మీద పోర్లిగిలి కింద పడ్డాడు. కిందనే చాప మీద పెద్ద రైతు మనవడు 7 ఏళ్ల వయసువాడు పడుకోబెట్టి ఉన్నాడు. తమ్ముడు ఆ చంటి బిడ్డ మీదనే పడ్డాడు. ఆ బిడ్డ కాలు కాస్త విరిగిపోయింది. వైద్యుడు వచ్చి చూసి అవిటి కాలుతో పెరుగుతాడని చెప్పాడు. పెద్ద రైతుకు చాలా కోపం వచ్చింది. అతడు కూడా పేద రైతు మీద వ్యాజ్యం వేయ నిర్ణయించి న్యాయస్థానానికి బయలుదేరాడు. పెద్ద రైతు ఇంటి నుంచి న్యాయస్థానానికి వెళ్లే దారిలో ఒక కాలువ, దానిపై ఎత్తుగా వంతెన ఉన్నాయి. పెద్ద రైతు, అన్న, తమ్ముడు ఈ వంతెన పైకి వచ్చేసరికి తమ్ముడికి ఆత్మహత్య చేసుకుందామనిపించింది. తాను చేసినవి 2 తప్పులే కాదని ఏ న్యాయాధికారి మాత్రం ఎలా అంటాడు? అసలే దరిద్రపు జీవితం, అందులో జైలు బాధ కూడా దేనికి? ఈ విధంగా ఆలోచించుకొని పేద రైతు వంతెన మీద నుంచి కాలువలోకి గెంతేశాడు. కానీ అదే సమయంలో వంతెన కింది నుంచి ఒక పడవ యువతలకి రావటము, ఆ పడవ టాపు పైన పడుకొని ఉన్న ఒక మనిషి మీద పేద రైతు పడటము, ఆ మనిషి చావటము జరిగింది. చచ్చిపోయిన వాడి కొడుకు పేద రైతును నానా తిట్లు తిట్టి ఫిర్యాదీలలో ఒకడుగా చేరి న్యాయస్థానానికి బయలుదేరాడు. పేద రైతు హృదయం భగ్గున మండసాగింది. తాను ఏం చేసినా నేరమే అవుతున్నది, ఏం చేసేట్టు? ఇన్ని ఘోరాలు తెలియక చేశాను, ఈసారి తెలిసి చేస్తాను. న్యాయాధికారి నాకు విరుద్ధంగా తీర్పిచ్చాడో వాడి మాడు పగలగొట్టేస్తాను అనుకొని పేద రైతు దారిలో కనబడిన ఇటుక ముక్క పెద్దది ఒకటి తన పైపంచలో మూటగట్టుకుని ఫిర్యాదీలతో పాటు న్యాయస్థానానికి వెళ్ళాడు. మొదటగా మోతుబరి అయిన అన్నగారు తమ్ముడిపై ఫిర్యాదు చేశాడు. తన దగ్గర బండి, ఎడ్లు తీసుకుని వాడుకోవటమే కాక బండి తోలేటప్పుడు బుద్ధిపూర్వకంగా ఒక ఎద్దు కొమ్ము విరగొట్టాడని అన్న న్యాయాధికారితో అన్నాడు. ఈ సమయంలో తమ్ముడు తన పైబట్ట కొంగున కట్టి ఉంచిన ఇటుకరాతి మూట ఎత్తి న్యాయాధికారికి చూపించాడు. ముద్దాయి తనకు 100 రూపాయలు ఇస్తానని సంజ్ఞ చేశాడనుకున్నాడు న్యాయాధికారి. ఈ విధంగా తీర్పు చెప్పాడు. నీ ఎద్దు కొమ్ము విరగొట్టాడు గనుక ఆ కొమ్ము తిరిగి పెరిగేదాకా ఆ ఎద్దు మేత ఖర్చులు వగైరా తానే భరిస్తూ ఎద్దును తన వద్దనే ఉంచుకోవలసింది అని తీర్పు చెప్పాడు. 2వ ఫిర్యాదు బస్తీకి చెందిన పెద్ద రైతుది. ముద్దాయి బల్ల మీద నుంచి పడి చంటివాడి కాలు శాశ్వతంగా అవిటికాలు చేసేశాడని ఫిర్యాదు. ఈసారి కూడా తమ్ముడు ఇటుకరాతి మూట చూపి న్యాయాధికారిని బెదిరించాడు. మళ్ళీ ఇంకో 100 రూపాయలు లంచం కింద ముడతావని న్యాయాధికారి ఈ విధంగా తీర్పు చెప్పాడు. ఫిర్యాది మనవడి కాలు శాశ్వతంగా అవిటిదైపోయింది కనుక ముద్దాయి తన కుమారుణ్ణి 7 ఏళ్ల వయసు వాణ్ణి ఫిర్యాదికి ఇచ్చి ఆ అవిటి కుర్రవాణ్ణి తీసుకోవాలి. ముద్దాయికి ఆ వయసు గల కొడుకు లేని పక్షంలో కొడుకు కలిగి 7 ఏళ్ల వాడ అయ్యేదాకా ఫిర్యాది ఆగాలి అని తీర్పు చెప్పాడు. 3వ ఫిర్యాదు పడవ ప్రయాణికుడి కొడుకుది. ముద్దాయి వంతెన మీద నుంచి పడవ పైభాగాన ఉన్న ఫిర్యాది తండ్రిపై దూకటం చేత ఫిర్యాది తండ్రి చనిపోయాడు. ఇందుకు గాను ముద్దాయికి తగు శిక్ష విధించాలి. 3వసారి పేద రైతు తన మూటను న్యాయాధికారికి గట్టిగా చూపాడు. తనకు 300 లంచం ముట్టబోతుందనుకుని న్యాయాధికారి సంతోషించి ఈ విధంగా తీర్పు చెప్పాడు. ముద్దాయి పడవపై ప్రయాణం చేయాలి. ఆ పడవ సరిగ్గా వంతెన కిందుగా వచ్చినప్పుడు చచ్చిపోయిన వాడి కుమారుడైన ఫిర్యాది వంతెనపై నుంచి ముద్దాయి మీదికి దూకాలి. విచారణ ముగిసింది. ఈ గండాలు 3 గడిచి బయటపడినందుకు సంతోషిస్తూ పేద రైతు బయటికి వస్తుండగా
న్యాయాధికారి బంట్రోతు అతడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, బాబుగారు తమరిని అడిగి వెంటనే 300 పట్టుకు రమ్మంటున్నారు అంటూ తొందర చేశాడు. 300 ఏమిటి అన్నాడు పేద రైతు. 3 కేసులకు లంచమిస్తానని మూట చూపించారటగా అన్నాడు న్యాయాధికారి బంట్రోతు. పేద రైతుకు మండిపోయింది. ఇదిగో చూడు, ఈ మూటలో ఉన్నది డబ్బు కాదు, ఇటుకరాయి. ఈ న్యాయాధికారి నాకు విరుద్ధంగా తీర్పు చెప్పి ఉంటే తర్వాత ఏమైనా సరే దీంతో ఆయన బుర్ర పగలగొట్టేవాణ్ణి. ఆ పని చేస్తానని సంజ్ఞ చేశాను. వెళ్ళి ఆయనతో చెప్పు అన్నాడతడు. బంట్రోతు మాటలు విని న్యాయాధికారి, బ్రతుకు జీవుడా అని వాడికి విరుద్ధంగా తీర్పు చెప్పాను కాను, లేచిన వేళ మంచిది అనుకున్నాడు. తమ్ముడు న్యాయస్థానం దాటి రాగానే అన్న వచ్చి చేతులు రెండూ పట్టుకుని, తమ్ముడు, అయిందేదో అయింది. నా ఎద్దును విడిచావంటే 100 రూపాయలు ఇచ్చుకుంటాను. చాలా డబ్బు పోసుకున్న ఎద్దు అన్నాడు. తమ్ముడు మారు మాట్లాడలేదు. అన్న ఇచ్చిన డబ్బు సంచిని మెదలకుండా రెండిన దోపుకున్నాడు. అన్న బ్రతికి బయటపడ్డాంరా బాబు అనుకుంటూ వెళ్ళిపోయాడు. కొంత దూరం నడిచేసరికి పెద్ద రైతు వచ్చి పేద రైతుతో, చూడు బాబు, అవుడో చెవుడో నా మనవన్ని నా ఇంటనే పెరగని, 4 పుట్ల మంచి ధాన్యం నా బల్ల మీద తోలించి పెడతాను. ఇది కూడా ఉంచు. మా ఊరు వచ్చి నా ఇంట 2 పూటలు ఉండకుండా వెళితే నేను ఊరుకునేది లేదు సుమా అంటూ చేతికి ఒక సంచి అందించాడు. తమ్ముడు పెద్ద రైతు ఇచ్చిన డబ్బు సంచి తీసుకుని వీలైనప్పుడు అతడి ఇంటికి అతిథిగా వస్తానని చెప్పాడు. తర్వాత పడవ ప్రయాణికుడు అతన్ని సమీపించాడు. అయ్యా చూడండి, నేను మొదటి నుంచి వద్దంటుంటే మా వాళ్ళు పోరి ఫిర్యాదు చేయించారు. మీరు మాత్రం మా నాన్నను కావాలని చంపారు గనుకనా? మీరు నన్నింతతో వదిలిపెడితిరా, మీకు నా శక్తి కొద్దీ ఇచ్చుకుంటాను అంటూ బరువైన సంచి ఒకటి చేతికిచ్చి ఒక దండం పెట్టి దాటిపోయాడు. ఇంతకాలానికి తమ్ముడి దరిద్రం తీరిపోయింది. చెడు కూడా ఒక్కొక్కప్పుడు మంచికే వస్తుందనుకుంటూ అతడు ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ వచ్చిన డబ్బుతో కొంత పెట్టి ఒక జత ఎడ్లను, మిగిలిన డబ్బుతో కొంత పొలం కొన్నాడు. ఆనాటి నుంచి సొంత వ్యవసాయం చేసుకుంటూ సుఖంగా జీవితం గడిపాడు. కథ సమాప్తం.